వెల్కమ్ టు చందు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. వీడియో అంతా చూసేయండి. నచ్చితే కనుక లైక్ కొట్టండి. మార్నింగ్ 6 o'clock లేచాను. ఓ పావు గంటలో ఫ్రెష్ అయ్యి గ్లాస్ ఫుల్ ఆఫ్ హాట్ వాటర్ తాగిన తర్వాత వంట పని చేయడానికి కిచెన్లోకి వచ్చేసాను. ఎందుకంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కావాలి, అలాగే వాళ్ళ లంచ్ బాక్స్లో కూడా రెడీ చేయాలి. సో అందుకని కార్న్ని అంత తీసి ఉడకబెట్టడానికి ఇడ్లీతో పాటు పెట్టాను. అలాగే ఓవైపు వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను, మరోవైపు పాలు కూడా మరిగించుకుంటున్నాను. కార్న్ని ఇడ్లీ పాత్రలో పెట్టక ముందు కాస్త హాట్ వాటర్లో పెట్టి నానబెట్టుకున్నాను. ఓ పావు గంట నానబెట్టుకున్నానండి. సో దాని తర్వాత ఇవి నైట్ ఉండిపోయిన చపాతీలు అనమాట. కాస్త గీ రోస్ట్ చేస్తున్నాను. సో అవి కూడా టిఫిన్ బాక్స్లో వేస్తాను. సో 10 o'clock ఆ టైంకి తింటారనమాట. ఇక్కడ పాలు తోడు పెట్టుకుంటున్నానండి. సో రాత్రి మిగిలిపోయిన పాలు కాస్త వేడి చేసి సో దాంట్లోని తోడు పెట్టుకుంటున్నాను. అవి మరీ వేడిగా లేవు, కాస్త పొగలైతే కక్కుతున్నాయి కానీ అంత వేడిగా లేవు అనమాట. బెంగళూరులో వెదర్ చల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం వేడిగా ఉంటున్నప్పుడే తోడు పెడుతూ ఉంటాను అనమాట. సో గడ్డ పెరుగు వస్తుంది. చక్కగా గీ వేసి చపాతీని బాగా మళ్ళీ ఒకసారి వేడి చేసి పెడుతున్నాను. చపాతీ ఏం పాడవదండి, పర్వాలేదు, ఉంటుంది. అండ్ 10 o'clock కల్లా తినేస్తారు కాబట్టి అది బాగానే ఉంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది. ఎందుకంటే నైటే చేశాను కాబట్టి. నైట్ చేసేది ఎందుకు పెట్టడం, మార్నింగ్ అప్పటికప్పుడు చేయొచ్చు కదా అని మీరు అనుకుంటున్నారేమో. సో అప్పటికప్పుడు కూడా చేయొచ్చు. సో నైట్ మిగిలిపోయింది కూడా అలానే పెడుతూ ఉంటాను. ఎప్పుడు పాడవడం అనేది జరగలేదు. సో అందుకని అలా పెడుతూ ఉంటాను అనమాట. ఓవైపు పాలు మరిగిస్తూనే మరోవైపు టీ కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ కాస్త టీ పడకపోతే మరి అవ్వదు. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఇడ్లీ పెట్టడానికి చట్నీ తయారు చేసుకుందామని ఇలా మిరపకాయలు ముందే వేపుకొని దాంట్లోని వేపించెనపప్పు వేసుకున్నాను. వైజాగ్లో అయితే వీటిని వేపించెనపప్పు అనే అంటారు. వేరే వేరే ప్రదేశాల్లో పుట్నాల పప్పు అంటారు, తర్వాత శనగపప్పు అంటారు, ఇంకా చాలా చాలా పేర్లు ఉంటాయి కదండి. సో ప్రస్తుతానికి దీన్నైతే నేను వేపించిన పప్పు అని పిలుస్తాను. సో దీంట్లో కాస్త జీలకర్ర, ఒక అల్లం, అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం వేగితే చాలు. సో ఆ వేగిన దాన్ని ఇక నేను మిక్సీ పట్టిద్దామని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇంకా మిక్సీ పట్టిస్తున్నానండి. సో మ్యాక్సిమం 2లో పెడితే ఫాస్ట్గా ఇంకా గ్రైండ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ శనగపప్పు అనేది చాలా మెత్తగానే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే గ్రైండ్ అయిపోతుంది. టీ కూడా రెడీ అయిపోయింది, ఫిల్టర్ చేసేసుకుందాం. ఆల్రెడీ ఉడికిన కార్న్స్ని కాస్త వేపుకుందామండి. సో దానికోసం నేను నెయ్యి వేసుకొని ఉడికిన కార్న్స్ని ఆ నెయ్యిలో వేసుకుంటున్నాను. కొంచెం దీంట్లోని సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసి వేపుకున్నాను. సో ఇది బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయాయి కాబట్టి టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు చరిష్ అండ్ సహాష్. ఒకళ్ళు 7:30కి, మరొకరు 8 o'clockకి వెళ్ళిపోతారు. సో ఇద్దరికి బాయ్ చెప్పేశాను. బాయ్ చెప్పేసిన తర్వాత ఇక మా హస్బెండ్ ఏమో 9 o'clockకి వెళ్ళిపోతారు. అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక నా పని చేసుకున్నాను. సో నేను బాత్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేశాను ఈరోజు. సో స్పెసిఫిక్గా హెడ్ బాత్ ఎందుకు చేశాను అంటే ఈరోజు నేను దేవుళ్ళని క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకని ముందే హెడ్ బాత్ చేసి రెడీ అయ్యాను. సో ఇలా హెయిర్ డ్రై ఎందుకు పెట్టుకుంటున్నానంటే బెంగళూరులో ఎండ రావడం చాలా కష్టం అనమాట. సో అప్పటికి ఈ ఎండ కొంచెంగా కనిపిస్తున్నా నేను వెళ్ళి ఎండలో హెయిర్ ఆరబెట్టుకోవడం ఉండే పరిస్థితి లేదు. సో అందుకని చెప్పి ఇంట్లో అయితే చాలా చల్లగా ఉంటుంది. కాస్త డ్రై పెట్టుకోకపోతే, హెయిర్ డ్రై అవ్వకపోతే మళ్ళీ జలుబు, దగ్గు ఇలాంటివన్నీ చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. బెంగళూరులో ఇది ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి, అంటే నాలాంటి వాళ్ళకి. సో నేను ఇలా హెయిర్ డ్రై చేసుకుంటాను. సో హెయిర్ డ్రై చేసుకున్న తర్వాత
దేవుణ్ణి కడగడం మొదలుపెట్టేశాను. ఇక్కడ నేను దేవుణ్ణి కడగడం కోసం పితాంబరి అండ్ శుద్ధం ఈ లిక్విడ్ కూడా యూజ్ చేశానండి. రెండు కలిపేసి మొత్తం దేవుళ్ళకి ముందు ఎక్కించేసిన తర్వాత దాని తర్వాత కొంచెం బ్రష్ కొట్టుకున్న తర్వాత చాలా క్లీన్గా తెల్లగా అయిపోయాయండి. చాలా బాగున్నాయి. నేను మీకు చూపిస్తాను ఎలా అయ్యాయో. ఈ బ్రష్ యాక్చువల్లీ మాకు వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి బాష్ వాళ్ళు ఇచ్చారనమాట. సో 2-3 బ్రషెస్ ఉన్నాయి మా దగ్గర. సో ఒకటి మాత్రం నేను దేవుడికి ఇలాగ డెడికేట్ చేసి పెట్టేశాను అనమాట. బ్రష్ చాలా బాగుంటుంది, చాలా బెనిఫిట్ ఉంటుంది బ్రష్తోని. సో ఈజీగా ఎక్కడెక్కడ అంటే మనకి మౌల్డ్స్ లాగా ఉంటాయి కదా, సో ఆ షేప్స్ అన్నిటిలోనికి లోపలికి దూరుతుంది అనమాట. సో దానివల్ల ఆ బ్లాక్నెస్ ఎక్కడెక్కడైతే ఉన్నదో అదంతా క్లియర్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట, మన యూజువల్ బ్రషెస్లా ఉండవు. సో మనం వాడే బ్రష్ని దేవుడికి వాడడం అనేది చాలా తప్పు. అండ్ ఫ్రెష్దే మేము వాడుతున్నామండి అన్నా కూడా ఆ బ్రిజిల్స్ అంత సాఫ్ట్గా ఉంటాయి కానీ హార్డ్గా ఉండవు కదా. సో దానివల్ల మనకి పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు. ఇలా హార్డ్గా ఉంటే సో లోపల ఉన్న డస్ట్ అంతని మనం బయటకు లాగొచ్చు. సో ఇలాంటి బ్రషెస్ నాకు తెలిసి అమెజాన్లో కూడా దొరుకుతున్నాయండి. సో మీరు ఒకసారి వాషింగ్ మిషన్ క్లీనింగ్ బ్రషెస్ లేకపోతే అలా మీరు బ్రష్ అని కొడితే ఇలాంటి మోడల్ బ్రషెస్ వచ్చేస్తాయి. సో ఇదేం లేదు, కోంబ్లా ఉంటాయి అన్నమాట చూడ్డానికి, బట్ చాలా బాగుంటాయి. చాలా హార్డ్గా ఉంటాయి బ్రిజిల్స్ అనేవి. సో దానివల్ల క్లీనింగ్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత తెల్లగా మెరుస్తున్నాయో, అన్నీ కొత్తగా షాప్లో కొన్ని వేళ మెరుస్తున్నాయి అన్నమాట. చాలా క్లీన్ అండ్ నీట్గా అయిపోయాయి. డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఈ ఫ్లవర్ వాజ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇది ఐకియాలో కొనుక్కున్నాను. ఇప్పటికీ ఆ గులాబీలు ఇంకా ఫ్రెష్గా వికసించిన గులాబీలాగే ఉంటాయి, చాలా అందంగా. సో ఇక్కడే నేను కూర్చొని నేను బాగా వాష్ చేసిన మొత్తం దేవుడి సామాన్లన్నీ తుడిచేసుకున్నాను అనమాట. ఎందుకంటే క్లీన్గా తుడిచేసుకుంటే ఇంకా ఎక్కడైనా డస్ట్ ఉన్నా కూడా అది క్లియర్ అయిపోతుంది కదా. ఎక్కువగా దేవుడికి వస్తువులు అవన్నీ పెట్టుకోనండి, ఎందుకంటే కొంచెమే పెట్టుకుంటాను. ఎందుకంటే మనం మేజర్గా ఎవరినైతే దండం పెట్టుకుంటామో లైక్ లక్ష్మీదేవి, వినాయకుడు, నెక్స్ట్ ఏంటంటే విష్ణుమూర్తి, శివుడు, ఇలా అంటే ప్రత్యేకంగా అలానే పెట్టుకుంటాను. అంతకంటే ఎక్కువ మించి పెట్టుకోను అనమాట. మా ఇంట్లోని దేవుడికి సింహాసనం వేసి పెడతారండి. అండ్ ఆ ముందుకుంది కదా దాన్ని గౌరీదేవి అంటారు. సో ఇదేంటంటే అత్తవారు ఇంటికి వచ్చిన కోడలికి ఇస్తారనమాట. గౌరీదేవికి అలా బొట్లు పెట్టి ఉంచాలన్నమాట. అంటే అది సన్నికాలలో ఉంటుంది, దాన్నే గౌరీదేవి అని అంటారనమాట. చిన్న సైజులో మనం పెట్టుకోవచ్చు. సో ఇలా నేను శివుడిని కూడా పెట్టుకున్నాను. శివలింగం కానీ ఇంట్లో ఉంటే అది ఖచ్చితంగా వాటర్లోనే ఉండాలంటండి. ఎందుకంటే శివుడి కోపం ఎక్కువ కాబట్టి నీటిలో పెట్టి చల్లబరచాలని, ఎక్కువగా పూజించాలని, ఆ నీటిని కంటిన్యూస్గా మార్చాలని మనం అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వింటాం అనమాట. సో మ్యాక్సిమం నేను అలాగనే చేస్తాను. ఎవ్రీ డే వాటర్ మారుస్తాము శివుడికి అండ్ నిష్టగా ఉంటాము, జాగ్రత్తగా ఉంటాము. దేవుడి విగ్రహాలన్నింటినీ సర్దేశాను, దీపం పెట్టేసుకున్నాను. దాని తర్వాత నా కుకింగ్ స్టార్ట్ చేశాను. సో కుకింగ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ నేను ఏంటంటే బీరకాయలు అనమాట ఇక్కడ ఆల్రెడీ కోసేసుకున్నాను. ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని బాగా వేపుకున్న తర్వాత నేను బీరకాయ ముక్కలు వేసుకున్నాను అనమాట. సో ఇవేంటంటే మగ్గుతూ ఉంటాయి కదా. సో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసేసి వాటికి మూత పెట్టేసి అవి మగ్గేంత వరకు ఒక సైడ్ని పెట్టేసుకున్నాను అనమాట. మినపప్పు, శనగపప్పు, శనగపలుకులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకున్న పౌడర్ అది.
ఆ పౌడర్ని బీరకాయ కూరలో కానీ లేదా బెండకాయ కూరలో కానీ చక్కగా హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లోనే పూసిన ఈ మందారాన్ని దేవుడికి పెడదామని చెప్పి తెంపి దేవుడికి పెట్టాను. కూర బాగా ఉడకాలని చెప్పి మూత పెట్టేసుకున్నాను. సో మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే కాసేపు మనం వదిలేసినా కూడా పర్వాలేదు. సో ఈలోగా నేను ఇంట్లో పనులు అంటే బట్టలు మడత పెట్టడం ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే బట్టలు ఇలా మడత పెడతానండి. నాకు షోరూంలో ఎలా మడత పెడతారో అలాగే మడత పెట్టడం ఇష్టం అనమాట. సో దానికోసం ఎంత టైం అయినా తీసుకొని నెమ్మదిగా మడత పెడుతూ ఉంటాను అనమాట. సో ఇక్కడ నా టేబుల్ కవర్స్ని రిమూవ్ చేస్తాను. సో అవన్నీ ఒక దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట. ఒక సీట్ కవర్లో ఇలా దగ్గరగా పెట్టేస్తున్నాను. ఇది ఒక పిల్లో కుషన్లా అయిపోయింది కదండి. సో దీన్ని అలా జాగ్రత్తగా షెల్ఫ్లో పెట్టేస్తే మళ్ళీ నేను వేయాలి అని అనుకునే టైంకి అది నాకు మొత్తం సెట్ అంతా దొరుకుతుంది అనమాట. ఈలోగా చూస్తే కూర ఉడికిపోయింది. సో బాగా దగ్గరకి పడింది, ఇంకా కొంచెం ఉడకాలి. సో మళ్ళీ ఇది కాస్త కలిపేసి మనం మూత పెట్టేసుకొని వదిలేద్దాం. రోజు కాస్త దేవుడు పని చేశాను కాబట్టి కూర, చారు, అన్నం ఈ మూడే చేశానండి. సో ఇంకా నేను ఏంటంటే బెడ్షీట్లు అవన్నీ కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం ఈ దివాన్ సెట్ అవన్నీ తీసేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ క్లియర్ చేసి ఒకసారి వీటిని వాష్ చేసుకొని కొత్త సెట్ని వేయడానికి కోసం ఇవన్నీ తీసేస్తున్నాను. ఎగ్జాక్ట్గా నేను 10 days పెట్టుకుంటానండి. 10 daysకి నేను ఇంట్లో మొత్తం అన్నీ ఒకసారి మార్చేస్తాను అనమాట. లైక్ బెడ్ మీద బెడ్షీట్స్ మార్చేస్తాను, నెక్స్ట్ దివాన్ మీద సెట్ మార్చేస్తాను, సోఫా కవర్స్, నెక్స్ట్ డైనింగ్ టేబుల్ కవర్స్ లేదా కర్టన్స్, ఇవన్నీ కూడా ఒక వీక్ అంతా ఉతికేస్తాను అనమాట. అలా 10 daysలోని ఒక వీక్ అంతా నేను ఆ వర్క్ పెట్టుకుంటాను అనమాట. ఇల్లు క్లీన్ చేసేది, బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసే వర్క్ అంతా పెట్టుకుంటాను అనమాట. సో ఎక్కువగా క్లీన్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండేవి అపార్ట్మెంట్స్లోని దుమ్ము ధూళి పెద్దగా లోపలికి ఏం వచ్చేవు. ఎందుకంటే గ్లాస్ డోర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి డస్ట్ అంతా ఏం పెద్దగా పట్టేదు. కొంచెం కొంచెం ఏదో డస్ట్ పడుతుంది అని మన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ కూడా మనకి మంచిది కాదు కాబట్టి ఇలా క్లియర్ చేసుకోవాలి. అండ్ పొద్దున్న లేచిన తర్వాత ఈ బెడ్షీట్ని ఎలా అయినా నీట్గా సర్దకపోతే నాకు మైండ్ పనిచేయదు. అండ్ మా బెడ్ మీద ఎప్పుడు అమృతాంజన్ కానీ, జండు బామ్ కానీ, విక్స్ కానీ ఉంటాయి. మీకు కూడా అలానే ఉంటాయా? ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకు ఇలా క్లీన్గా, నీట్గా, సాఫ్గా ఉండాలన్నమాట. అలా అని మరీ స్ట్రెస్ తీసుకోనండి, ఎంత వీలైతే అంతే చేస్తాను. సో వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసుకుంటున్నాను. సో ఇవైతే మాత్రం మొత్తానికి 45 minutes అంట. స్టార్ట్ చేసిన తర్వాత వాటర్ వచ్చే ఫ్లో బట్టి అది 53 minutes అయిపోయింది. ఇప్పుడు కిచెన్, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కాస్త క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా క్లీనింగ్, కుకింగ్ అన్నీ చేసేస్తే పిల్లలు వచ్చే టైంకి మొత్తం ఇల్లు క్లీన్గా ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళు ఎలాగా పాడు చేస్తారు కాబట్టి అప్పటి వరకు కాస్త క్లీన్గా చూసుకోవచ్చు ఇంటిని. సో డైనింగ్ టేబుల్ని కూడా క్లియర్ చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఆ రష్లోని ఏమేమి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెడతామో తెలియదు. సో మొత్తానికి పిల్లలు కూడా వచ్చేసారు, ఇద్దరు వచ్చేసారండి. సో వచ్చిన తర్వాత అన్నం పెట్టాను. అండ్ అన్నంతో పాటు ఈ మధ్య చేసిన ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టాను అనమాట. ఇంట్లోనే తయారు చేసాము. ఒకవేళ దీని రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా మీకు అందరికీ దీని రెసిపీ కూడా చూపిస్తాను. హస్బెండ్ చిన్నబ్బాయిని స్కూల్ నుంచి తీసుకురావడానికి జస్ట్ ఒక 1/2 hourకి ఇంటికి వస్తారండి. ఇదేనండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చందు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.